హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, ఈ పచ్చడి అలాగే ఈ కూర ఏమిటంటే, మనం పచ్చి మామిడికాయలని చక్కగా తీపి ఆవకాయని పెడతామండి. అది కూడా మనం తొక్క తీయకుండా తొక్కతోటే గ్రైండ్ చేసి మెత్తగా చేసి దాన్ని పచ్చడిగా పెడతాము, బెల్లం కలిపి. దానికి బెల్లం ఆవకాయ అంటారండి. అలాగే ఈరోజు చిక్కుడుకాయ, బంగాళదుంప, టమాటా, అలాగే ఇంకా రకరకాల కూరగాయలు వేసి చిక్కుడుకాయ టమాటా కూర అంటామండి. దానినే మరొక పేరుతో పిలుస్తాము, చిక్కుడుకాయ టమాటా కూట్ అంటామండి. ఆ కూరని మీకు ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా నేను చూపిస్తాను. మొదట మనం చిక్కుడుకాయలని చక్కగా ఇలాగా కడుక్కుని ఒలిచి మనం రెడీగా పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లోకి ఎన్ని రకాల కూరలు ఎక్కువగా వేసుకుంటే కూర అంత టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా మనం చూడండి, చెప్పాను కదండి తీపి ఆవకాయని. ఇలా జార్లో మనం మామిడికాయని చక్కగా ముక్కలుగా చేసి వేసి దాంట్లో అరకప్పు ఉప్పు, ముప్పావు కప్పు కారం వేసి కొద్దిగా బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకుంటామండి. దానిలోకి తర్వాత పోపు ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా ములక్కాళ్ళు, టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప, కాలీఫ్లవరు, చిక్కుడుకాయ అండి. మనం కావాలనుకుంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం కూరగాయలన్నిటినీ రెడీ పెట్టుకుంటే మనకి కూర చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి 3 కలిపి మిక్సీ ఆడుకుని కారం కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మనం కుక్కర్ పెట్టి అది వేడెక్కాక ఈరోజు నేను మీగడతో తయారు చేస్తున్నానండి. ఆ మీగడ కూడా ఎలా చేర్చాలో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, తాళింపు ఈ విధంగా వేగనిచ్చి మొదట మనం కుక్కర్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయ వేసి ఈ విధంగా కొంచెం కదుపుకుని మనం దానిలోకి ఈ విధంగా పోపు వేగాక ఉల్లిపాయ చేర్చి దానిలోకి వెంటనే టమాటా వేసేసుకుంటే కొంచెం నీరులా వచ్చేస్తుందండి. దానిలోకి మనం ఒక్కొక్క పదార్థాన్ని ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు చూడండి. టమాటా వేసి, ములక్కాడ వేసి కొద్దిగా కదిపి తర్వాత బంగాళదుంప వేసి, కాలీఫ్లవరు, అదేవిధంగా మనం రెడీ పెట్టుకున్న కూరగాయలన్నిటినీ ఒక్కొక్కటి చేర్చుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మనం చిక్కుడుకాయలను కూడా చేర్చుకుని కొద్దిగా కలుపుకోవాలి. కొంచెం ఇలాగా కూరగాయలన్నిటినీ కొంచెం కలయి తిప్పి దానిలోకి మనం చూడండి ఇప్పుడు ఉప్పు, అలాగే బెల్లం కొంచెం పెద్ద ముక్కని, అలాగే చెప్పాను కదండి కారాన్ని, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే అల్లం వేసి గ్రైండ్ చేసిన కారాన్ని వేసుకుని బెల్లాన్ని కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. బెల్లం చేర్చి చింతపండు రసాన్ని వేసి చూడండి. ఇప్పుడు నేను మొదట తాళింపులో ఆయిల్ వేయలేదు కదండి, అందుకని మీగడతో చేసేటప్పుడు లాస్ట్లో మీగడ వేసుకుంటే అసలు టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందోనండి. చిన్న గ్లాసుడు, అర గ్లాసు వాటర్ పోసి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక
మనం ఒక 3-4 విజిల్స్ వస్తే చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఉండే కూర రెడీ అయిపోతుందండి. చూడండి, మామిడికాయ పచ్చడిలోకి మిక్సీ వేసుకున్న ఈ పచ్చడి చక్కగా దానిలోకి పోపు చేర్చుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. చెప్పాను కదండి మీకు, మామిడికాయ ముక్కల్ని అలాగే ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. దానిలోకి కొంచెం పోపు వేస్తే మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం కూరకు కూడా చక్కగా ఇలాగ కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే చిక్కుడుకాయ టమాటా కూర, అలాగే చిక్కుడుకాయ టమాటా కూట అంటాం కదండి, ఆ కూర మనకి సిద్ధమైపోతుంది. ఎప్పుడైనా సరే మనం కుక్కర్లో మూత తీసాక కొంచెం నీరుగా ఉన్నట్టు అనిపిస్తే ఒక్కసారి సెగ పెట్టేసుకుంటే మళ్ళీ కూడా నీరు ఇంకిపోతుందండి. అప్పుడు కూర చక్కగా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. చెప్పాను కదండి, మనం ఇన్ని రకాల కూరలతో చేసుకోవడం వలన ఎప్పుడు నేను చెప్తాను కదండి హెల్దీ అండ్ టేస్టీ అని. ఇది చక్కగా ఈ పదాలకు సూట్ అవుతుంది అనిపిస్తుందండి. చిక్కుడుకాయలు, బంగాళదుంప, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ, కాలీఫ్లవరు, మనం వేసుకోవాలనుకుంటే వంకాయ కూడా వేసుకోవచ్చండి. ఇన్ని రకాలు వేయడం వలన కూర ఎంత అమోఘంగా ఉంటుందో. అదేవిధంగా దీంట్లో కారం చెప్పాను కదండి, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, ఇదిగోండి